మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. తిరుమల లడ్డూపై ఇకనైనా అబద్దాలు ఆడడం కూటమి మానుకోవాలని ముద్రగడ హితవు పలికారు. కాపుల సహకారంతో 2 సార్లు చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేసిన ఆయన తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారో ప్రజలు చూశారని చెప్పారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతికి స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతూ ఉంది. అయ్యా, ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మన ఎస్టేట్ కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులు గౌరవంగా జీవించనమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వస్తి పలకమని చెప్పేసి నేను